మూర్తి 9 దాటాక వచ్చాడు. అమ్మా అమ్మా అని తలుపు తట్టాడు. తలుపు తీసిన రాజేశ్వరిని చూసి అతను ఆశ్చర్యపోయాడు. అదేం అప్పుడే వచ్చావు? మిమ్మల్ని చూడాలని నవ్వుతూ అతని చేతిలోని పుస్తకాలు అందుకుంది. నిజం, నేడెంత సుదినం అన్నాడు అక్కడే ఉన్న చైర్లో కూర్చుని బూట్లు విప్పుకుంటూ. ఆ నిజమేమిటో తలెత్తి చూస్తే తెలిసేది. నేను విప్పనా? వంగి అడిగింది. వద్దొద్దు, ఇప్పటికే మీ రచయిత్రులు ఆడవారికేదో అన్యాయం జరిగినట్టు తెగ రాసుకుపోతున్నారు. అలా ఎవరూ రాయలేదు అంది ఊడుక్కుంటూ. ఇదిగో చూడు. అతను ఓ మ్యాగజైన్లో గీతలు పెట్టిన దగ్గర చూపాడు. ఆడదాన్నో బొమ్మగా చూస్తారు మగవారు. ఆ తర్వాత చాలా రాసింది. ఆ వ్యాసం చదువుతూ అలాగే నిలబడిపోయింది. అది పూర్తి చేసేసరికి మూర్తి అక్కడ లేడు. పత్రిక పడేసి లోపలికి వెళ్ళింది. కాళ్ళు చేతులు కడుక్కున్నట్టున్నాడు. చల్లటి అన్నం పెట్టుకుని నూనె కందిపొడం కలిపి ఆవురావురుమంటూ భోజనం చేస్తున్నాడు. రాజేశ్వరికి తన మీద భర్త మీద కోపం వచ్చింది. పిలిస్తే తప్ప? కోపంగా అడగబోయినా గొంతు జీరగా ఉంది. తప్పే, నువ్వు ఏకాగ్రతతో చదువుతున్నావు, నేను ఆకలితో ఉన్నాను. సరే, పెట్టుకు తింటే ఏమైంది? రేపటి నుండి వంట కూడా చేయండి. ఓఎస్, బ్రహ్మాండంగా చేస్తాను. ఏ కార్టూనిస్ట్ అయినా చూశాడో మరి తమరి పేరు పేపర్లో పడుతుంది. నవ్వబోయాడు. పొలమారింది. కళ్ళల్లో నీరూరింది. బాగయింది. నవ్వుతూ గ్లాసుతో నీళ్లు తాగించింది రాజేశ్వరి. ఈసారి మూర్తి తలెత్తి చూశాడు. తను చూసిన రాజేశ్వరి కాదనిపించింది. ఎంతో సన్నిహితంగా దగ్గరగా వచ్చింది అనిపించింది. రాజేశ్వరి మజ్జిగ పోసింది. అతను భోజనం పూర్తి చేశాడు. ఒకసారి తల్లి పక్కన మంచంలో నిద్రపోతున్న రవిని ముద్దు పెట్టుకున్నాడు. అతను గదిలోకి వచ్చేసరికి ఎప్పట్లా చదువుతూనో రాస్తూనో గడపడం లేదు రాజీ. పక్క సర్దుతోంది. అతనికి ఆశ్చర్యంగా ఉంది. వసంత నూరిపోయలేదు కదా? ఏంటలా చూస్తున్నారు? నాపై కథ రాస్తారా ఏం? రాయాల్సొస్తే కాగితంపైనే రాస్తాను. ఇప్పుడు చెప్పు, మీ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? ఏం, మీరు నా వాళ్ళు కాదా? నవ్వుతూ వచ్చి తన 2 చేతులు అతని మెడ చుట్టూ వేసింది. మాట్లాడరేం? నువ్వు అరుదుగా నాతో మాట్లాడతావు, అందుకే వింటున్నాను అన్నాడు కూర్చుని ఆమెను ఒడిలోకి లాగుతూ. స్త్రీలు అలాంటి వ్యాసాలు రాశారంటే తప్పులేదు. ఎందుకో? వసంత భర్తనే తీసుకోండి. క్లుప్తంగా వసంత సంసార విషయాలు చెప్పింది. మరి ఆ సమస్య అందరికీ వర్తిస్తుందా? లేదు. రాసేవారెవరో నాలాంటి వారే ఉండాలి. 2 వైపుల నుండి ఆలోచించరు. రచయిత్రులంతా ఇల్లు సంసారం చుట్టే కథలు అల్లుతారు అంటూ సోది పెట్టింది. వాటి తర్వాతే కదా ఏమైనా ఆలోచించేది. నాకు తెలియని విషయాలు ఎలా రాస్తాను? ఇలా రాయాలి అని ఓ పరిధి గీసుకుంటే రచన ఎప్పుడూ సాగదు. అవతలవారు రాస్తున్నారే, మేం రాయలేకపోతున్నామే అనే అసంతృప్తి వారి చేత అలా రాయిస్తుంది. ఓ రచయిత్రి ప్రేమ కథలే రాస్తుందనుకో. అలాంటప్పుడు నీ కలంలో బలముంటే నీ ప్రయోజనాత్మకమైన రచనలతో అవతలవారి ఆట కట్టించు. అంతేగాని నోటుకొచ్చిన ఆంగ్ల రచయిత పేరు రాసి వారిలా మీరు రాయడం లేదు అనుకోవడం శుద్ధ పొరపాటు. రాజేశ్వరి పక్కున నవ్వింది. ఎందుకు? మీరు మంచి టీచర్ అవుతారు. అయ్యారు. అందుకే శ్రీకాంత్ గారు మీకు ట్యూషన్లు ఇప్పిస్తానన్నాడు అంది ఇంకా నవ్వుతూ. నయమే కదా, 4 రాళ్లు మిగుల్చుకోవచ్చు. వసంత లాంటి అమ్మాయికి అలాంటి ఇల్లు దొరికింది పాపం. ఆమె మిమ్మల్ని ఆరాధించేది తెలుసు. అంత మంచి అమ్మాయిని వదులుకోవడం దురదృష్టమే. కానీ తర్వాత సంగతి ఆలోచించాలి కదా. మీరామెను ప్రేమించారా? ప్రేమ సంగతి ఏమో గాని అభిమానించాను. ఇప్పుడా సంగతులెందుకు అన్నాడు ఆవులిస్తూ. లైట్ ఆర్పి అతన్ని పెనవేసుకుపోయింది. ఎన్నో అతనితో చెప్పాలనుకుని పుట్టింటి కూడా వెళ్లకుండా వచ్చింది. మాట పెగళ్లం లేదు. వాకిట్లో కారు చూసి వెర్రి ఆనందంతో పరిగెత్తి పసిపిల్లలాగే తండ్రిని కరుచుకుపోయింది వసంత. ఆరోగ్యం బాగుందా వసు? కూతురి భుజాల చుట్టూ చేతులు వేసి నడిపిస్తూ అడిగాడు రాజారావు. బావుంది నాన్న. లోపలికి రాగానే పాకుతున్న మనవణ్ణెత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. రాజా కోసం వచ్చారు. నేనుండగా ఒక్కసారి ఊరొచ్చారా? సగం నిష్ఠూరం సగం సంతోషంతో అంది. పిచ్చి తల్లి, నా మనసెప్పుడు నీ చుట్టే తిరుగుతుందమ్మా అన్నాడు. శ్రీకాంత్ లేడా? వారం రోజులైంది. హైదరాబాద్లో ఉన్నారు నాన్న. వసంత ముఖం ఉదాసీనంగా మారిపోయింది. ఆమెచ్చిన టీ తాగి పేపర్ చూస్తూ కాసేపు కూర్చున్నాడు. వారితో పనుందా నాన్న? అవునమ్మా. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. కాదని అనను. కానీ కొన్ని పనులు కొందరే చేయగలరు. బాధ్యతగల నాయకుడు స్మగ్లింగ్ చేయడం ఏం బావుంటుంది? మీ గుమస్తా పట్టుబడ్డాడు. నాకేం తెలీదని శ్రీకాంత్ బుకాయించాడు. అతని కుటుంబం వీధిన పడింది.
నాన్న, ఒక్కటి చూసి మీరిలా బాధపడుతున్నారు. రోజు ఎన్నో చూస్తున్నాను. ఏ క్షణంలో నా మనసు ఎదురు తిరిగి ఆయనకు వ్యతిరేకంగా నిలబడుతుందో నాకే తెలీదు నాన్న. వసు, సేటు సుదర్శనలాల్ దగ్గరకు తిరుగుతున్నాడట, పట్నంలో ఇల్లు మార్టిగేజ్ చేసుకోమని. అనుమానం అక్కర్లేదు నాన్న. ఈ విపరీతమైన ఖర్చులకి డబ్బెలా వస్తుంది? అందుకే కాస్త మందలించాలని వచ్చానమ్మా. వద్దు నాన్న, మీ మాటలకు అతను విలువిచ్చేది తర్వాత సంగతి. అవమానిస్తే నేను భరించలేను. ఎందుకు అవమానిస్తాడు? నేనేం అమర్యాదగా చెప్పడం లేదుగా. వారికి అంత ఆలోచన ఎక్కడిది నాన్న? ఆవేశం తప్ప. నేను మెల్లగా చెప్పి చూస్తాను, ఆ తర్వాత వారిష్టం అంది నిర్లిప్తంగా. సాయంత్రం వరకు రాజారావు అల్లుడు కోసం చూశాడు, కానీ అతను రాలేదు. రాజారావు కూతురికి చెప్పాల్సినవి చెప్పి వెళ్ళిపోయాడు. మర్నాడు సాయంత్రం వచ్చాడు శ్రీకాంత్. అతని కూడా 25 మంది జనం ఉన్నారు. వారి మాటలను బట్టి తేలిందేమిటంటే వచ్చే ఎన్నికల్లో శ్రీకాంత్ పోటీ చేయబోతున్నాడని. వారంతా వెళ్ళాక నవ్వుతూ కొడుకుతో ఆడుకున్నాడు. ఆ క్షణం చాలా అపురూపమైంది. అందులో అతని మూడ్సు పాడు చెయ్యాలని అనుకోలేదు. రాజాను పడుకోబెట్టాక నెమ్మదిగా అతని సరసన చేరింది. ఏమండి? ఏమిటి కదా, ఆడవారు ప్రేమగా మాట్లాడారంటే ఏదో ఉంటుంది అన్నాడు ఆవులిస్తూ. మహా, ఆడవారి గురించి చెబుతున్నారు. ఏ ఆడవారి సంగతి తెలిసేమిటి అంది. బయట రోజు ఎంతమంది కనిపించరు? భరత ప్రమోషన్ కోసం బెడ్రూమ్కి ఆహ్వానించే ఆడవారిని ఎరుగుదును అన్నాడు నవ్వుతూ. వారందరినీ మీరు ఎంటర్టైన్ చేస్తారా? చెయ్యకపోతే ఊరికే వచ్చే సుఖం వదులుకుంటామా? గట్టిగా నవ్వాడు. ఆ తర్వాత వసంతను దగ్గరగా లాక్కున్నాడు. తేళ్లు జిరులు ఒంటిమీద పాకినట్టయింది. నిగ్రహించుకుంది. మీకిప్పుడు అప్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ విషయాలన్నీ ఆడవారికి అనవసరం. అతన్ని విదిలించి లేచింది. అతను కోపంగా చూశాడు. నేను మీ భార్యను. మీ క్షేమము మంచి చెడ్డలు ఎవరూ కోరరు. స్మగ్లింగ్ కేసులో ఆ గుమస్తాన్ని ఇరికించారు. ఆయన కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత మీకు లేదా? ఈ విషయాలన్నీ మీకెవరు చెప్పారు? మన శ్రేయోభిలాషులే చెప్పారు. మీ నాన్న వట్టి చేదస్తాను డాక్టర్ అనుకున్నాను. కాస్త బుర్ర కూడా ఉందే అన్నాడు. మీరిలా మాట్లాడతారనే నాన్నగారిని వద్దన్నాను మీతో మాట్లాడడం. గుడ్. కొన్నిసార్లు చాలా తెలివిగా మాట్లాడతావు వసు. మీరేం వెటకారం చేయొద్దు. ఒకరిని మోసం చేయడమే తెలివైన వారి లక్షణమైతే దానికి నా జవాబు ఏం లేదు. మీకు నచ్చేలా ఏదీ చేయలేకపోవడం, చెప్పలేకపోవడం నా దురదృష్టం అంది చిన్నబుచ్చుకున్నట్టు. ఇప్పుడేమైంది? మీ నాన్నను మా నాన్నను నమ్ముకొని ఎన్నికల్లో పోటీ చేశాను. కొంత తప్పయింది. వీళ్ల దగ్గర డబ్బు లేదు. అప్పు తీర్చాలని చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నాను, అంతే. దొంగ వస్తువులు, దొంగ బంగారం అమ్మడం పరువుగల పనా? పోనీ ఆ గుమస్తా కుటుంబానికి ఏదో సహాయం చేస్తే? అలాంటివి పెట్టుకుంటే రోజుకు 25 మంది తయారవుతారు. వాళ్లంతా దీప పురుగులు వంటివారు. దీపం కాల్చేస్తుందని పురుగులకు తెలియనట్టే ఈ మురుకులకు తెలీదు. అలాంటి వారిని పట్టించుకునే తీరిక నాకు లేదు. అంత నిర్దయగా మాట్లాడకండి. చమురు అయిపోయినాడు. దీపం కొడగట్టిపోతుందని మీరు గ్రహించాలి. చాలించు నీ ఊకదంపుడు. నిర్లక్ష్యంగా ఆమెను పడకలోకి లాగాడు. ఉదయమే అతని చేయి తొలగించి లేచిన వసంత భరతవంక చూసింది. అందమైన చెంపలు ఆకుపచ్చ తడిలింతున్నాయి. ఇంత అందం వెనక అత్యల్ప గుణాలు. ఈ సృష్టి రహస్యమేమిటో. అందమైన వారికి అందమైన ఆంతరంగికం ఉంటుందంటారు. రాజా పాలకు ఏడుస్తున్నాళ్లా ఉంది. త్వరగా లేచి వెళ్ళిపోయింది వసంత. 10 గంటలప్పుడు శ్రీకాంత్ పిలిచాడు. వసంత కొడుకునెత్తుకునొచ్చింది. సాయంత్రం గుళ్ళో ఏదో ఉత్సవమట. నాకు రావడం కుదురుతుందో లేదో, వెళ్ళిరా అన్నాడు. ఆమెకు మరేం చెప్పడానికి అవకాశమే ఇవ్వలేదు. ఆలయంలో భగవంతుడు ఉన్నాడో లేడో, ప్రజలు చేసే అఘాయిత్యాలు చూడలేక పారిపోయాడో, ఉంటే మాత్రం ఊరుకునేవాడా? ఒక రకమైన విముఖత కలిగింది. కాని శ్రీకాంత్ మాట తీసేసి అతన్ని రెచ్చగొట్టడం భావ్యం కాదు. తయారయ్యి పని మనిషి వెంటరాగా బయలుదేరింది. ముందు కుర్చీలు వేశారు. మిగిలిన వారంతా సిమెంటు చప్టా మీద కూర్చున్నారు. ఇక్కడ కూర్చోండి. పూజారి ఒక కుర్చీ చూపాడు. అందరిలో కూర్చుంటాను. కుర్చీలెందుకు? వసంత ముందు వరుసలో కూర్చుంది. ఓ 10 గొంతుకలు కిసుక్కున్నవ్వాయి. వెనుతిరిగి చూసింది. అందరూ తలలు వంచేశారు. మళ్లీ ఇటు తిరగ్గానే గుసగుసలు ప్రారంభమయ్యాయి. అంతా వేషం. ఇక్కడ మాత్రం అందరూ సమానం అంటారు. సంబడం. నేల మీద కూర్చోగానే సరే, అవసరం వస్తే బీదవారి కాళ్ల కింద నేల కూడా వారికి కావాలంటారు. ఏమో, ఆవిడ మంచిదేనని పనివారు చెబుతారు. మంచిదైతే అతనిన్ని అఘాయిత్యాలు చేస్తుంటే ఊరుకుంటుందా? ఆమెకు తెలుసో లేదో. తెలిసినా ఆడకూతురు ఏం చేస్తుంది? ఆ మాటలు వింటూ పూజ అయ్యే వరకు ఉండొచ్చింది. ఎందుకలా తయారయ్యారు మన నాయకులు? స్వరాజ్యం అర్థం సరిగ్గా బోధపడలేదా? లేక డబ్బులేందే నాయకత్వం నిలవదని భయమా? భగవంతుడా,
నువ్వుంటే ఈ అన్యాయాలు చూస్తూ ఎలా ఊరుకుంటున్నావు? వాపోయింది వసంత. పదండమ్మా, ప్రసాదం తీసుకోవాలి. వసంత త్వరగా లేచి ప్రసాదం తీసుకుని చెవిటిదాన్లా ఇంటి ముఖం పట్టింది. నాయకుడి పెళ్ళం చాలా నిబ్బరం కలిగి ఉండాలి కాబోలు. రాత్రంతా కలవరంగా గడిపింది. ఉదయం బద్ధకంగా లేచి కాఫీ తాగి కొడుకు కీరంతలు చూస్తూ కూర్చుంది. అమ్మా, పెద్ద పంతులు గారట వచ్చారు. అయ్యగారు లేరని చెప్పకూడదు. చెప్పానమ్మా, మిమ్మల్ని చూడాలంటున్నారు. తను వారికి ఎలాంటి సహాయమూ చేయలేదు. ఆ సంగతి వారి ముందు బయట పెట్టడం లేదు. విధిలేక వెళ్ళింది హాల్లోకి. నమస్కారం తల్లి. అందరూ చెప్పగా వినడమే గాని ఈరోజు చూడగలిగాను మిమ్మల్ని. లేచి వినయంగా నమస్కరించాడు. అతన్ని చూస్తే రాజేశ్వరి తండ్రి గుర్తుకొచ్చాడు. కూర్చోండి. తను ఎదుటి కుర్చీలో కూర్చుంది. అతను కూర్చుని తన స్వంత గోడు వెళ్లబోసుకున్నాక అసలు విషయం బయటపెట్టాడు. ఈ ఊరిలో బడి కూలిపోతోంది తల్లి. ఈ పాటికి ఉన్నత పాఠశాల కావలసింది. ఎవరూ ఊరి విషయాలు పట్టించుకోరు అంది బాధగా. పోయిన సంవత్సరం ఉన్న సమితి ప్రెసిడెంటు తన తమ్మునికి కాంట్రాక్ట్ ఇప్పించాడు. 2 గదులు లేచాయి. 12,000 అన్నాడు. పోనీ గదులు బాగున్నాయంటే కోల్డానికి సిద్ధంగా ఉన్నాయి. ఏం చెయ్యాలమ్మా? పోయిన సంగతులు ఇప్పుడు చెబితే ఏం లాభం మాస్టారు? లాభం ఉండదని తెలుసమ్మా. పరిస్థితి మీ చెవిన వేద్దామని. ఈసారి గ్రాంట్ వచ్చిందన్నారు. అటు కులకర్ణి ఇటు సీతాపతి బడికే రారు. ఇద్దరు ఏ నాయకుడొచ్చినా అతని చుట్టూ తిరుగుతారు. ఒకరు లైబ్రరీ చూస్తారు, ఒకరు ఆఫీసులో కడగరాదు. ఈ విషయాలు మా వారితో చెప్పారా? చెప్పాను తల్లి. విద్యావంతుడు యువకుడు వస్తున్నాడంటే ఎంత సంతోషపడిపోయామో. జరుగుతున్నది మాత్రం పాతకదే. ఆయన నిట్టూర్చాడు. వసంత హృదయం కుచించుకుపోయింది. స్త్రీ భర్త గుణగణాలు కీర్తింపబడాలని కోరుకుంటుంది. కానీ క్షమించు తల్లి, నీకు బాధ కలిగించినట్టున్నాను. బడి కట్టినా మానినా వారిష్టం. ఇది వారి ఊరు. నాదొక్క ప్రార్థన అన్నాడు. చెప్పండి. ఈ ఊరు నుండి ట్రాన్స్ఫర్ చేయించమనండమ్మా అన్నాడు ప్రాధేయపడుతూ. ప్రయత్నిస్తానండి అంది. తన ప్రయత్నం ఫలించదని తెలుసు. కాఫీ ఇచ్చి అతన్ని పంపింది. 3 రోజుల తర్వాత అతను ఉత్సాహంగా ఉండడం చూసి బడి విషయం కదిపింది. అతను ఒంటి కాలిపై లేచాడు. నీకు 1,00,000 సార్లు చెప్పాను నా విషయాలు అనవసరమని. మీకు 1000 సార్లు చెప్పాను మీ కష్టసుఖాల్లో నాకు భాగం ఉందని. ఏం, ఆ బడిలో నీ పిల్లలు చదవబోతున్నారా? నీకు వార్తలు చేరవేసే పనికిమాలిన వారెవరు? నీకు పనేం లేకపోతే ఉమెన్ వెల్ఫేర్ సెంటర్కి వెళ్ళు. వెల్ఫేర్ అనే మాటకి అర్థం తెలీదు. అక్కడికి వెళ్ళి ఏం చేయను? ఏడువు. బీఎస్సీ దాకా చదివింది ఎందుకు? అంట్లు తోమడానికి. బుర్రలో మట్టి కాపీ కొట్టిన బాపతు. మీరెప్పుడు శాంతంగా నా మాట విన్నారు గనుక నిట్టూర్చి యువతలకొచ్చింది. రాజాకి జలుబు చేసిన సంగతి చెప్పకనే వచ్చింది. అతను వెళ్ళిపోయాడు. సాయంత్రం వరకు జ్వరం తీవ్ర రూపం దాల్చింది. డాక్టర్ 2 మైళ్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంటాడు. డాక్టర్ని పిలుస్తారా? పని మనుషుల్ని అడిగింది. అయ్యగారు ఉండరమ్మా. ఎప్పుడూ సత్తాలాడతా కరణం గోరింటికాడుంటారు. ఆఫీసు బాయ్ చెప్పాడు. నా మాటినమ్మా, ఆసుపత్రికి వెళ్ళండి. అక్కడ డాక్టర్ బాబు లేకపోతే పట్నం తీసుకుపోండి. పని మనిషి సలహా. అది బావుందనిపించింది. బండి మీద పనివాడు తోడురాగా నేరుగా ఆసుపత్రికి వెళ్ళింది. బండి వెళ్ళి ఓ పాడుబడిన ఇంటి ముందు ఆగింది. ఇక్కడికెందుకు? ఇదేనమ్మా ఆసుపత్రి. తల తిరిగిపోయింది వసంతకు. చుట్టూ పేడకుప్పలు, కూలడానికి సిద్ధంగా ఉన్న గోడలు, గోడల నిండా బూజుతో రాసిన కారు కోతలు. లోపలికి వెళ్లగానే ఆయా కూర్చుంది. ఆమెకిరువైపులా గోడలు తాంబూలం ఉమ్మిలో ఎరుపుగా ఉండి మోడర్న్ పెయింట్ను గుర్తుకు తెస్తున్నాయి. ఎక్కడా డబ్బిచ్చుకోలేని దిక్కులేని రోగులు డాక్టర్ రాకకై పొడిగాపులు పడుతున్నారు. కాంపౌండర్ డిటెక్టివ్ నవల్ చదువుతూ బల్ల మీద కాళ్ళూపుతూ పడుకున్నాడు. కాంపౌండర్, వెళ్ళి మీ డాక్టర్ గారిని పిలుచుకురండి. ఆఫీస్ బాయ్ చెప్పాడు. అక్కడ బెంచి వసంతకు చూపుతూ. ఏం పెద్ద దర్జా, ఎవరో నాయకుడొచ్చినట్టు. ఆయన చూడాలనుకుంటే వచ్చేదాకా ఆగండి. నిర్లక్ష్యంగా వచ్చింది జవాబు. ఉంటాం బాబు, అబ్బాయికి జ్వరం తీవ్రంగా ఉంది. వసంత ఎదురుగా వెళ్ళి చెప్పింది. వసంతను చూడగానే కాస్త లేచాడు. అది కాదమ్మా, నేనిక్కడ నౌకర్ని. ఏ రకం మందేవమంటే ఆ రకం ఇస్తాను. ఈరోజు దేవుడు పిలిచినా రాడు. కర్ణంగారి బావమరిదట, కృష్ణా జిల్లా నుండి వచ్చాడట. అతనిది పేకాట్లో మంచి చెయ్యట. అతను మళ్లీ పుస్తక పఠనంలో మునిగిపోయాడు. అయ్యగారి పేరు చెప్పి పిలుచుకురానా? పనబ్బాయి అడిగాడు. అయిష్టంగానే అంది. అతను వెళ్ళిపోయాడు. వసంత రాజా జ్వర తీవ్రత చూసి భయపడింది. నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఒకేసారి ఏడుపులు పెడబొబ్బులు వినిపించాయి. ఉలిక్కిపడి అటువైపు వెళ్ళింది. 10-12 ఏళ్ల అమ్మాయి చలనరహితంగా పడుంది. చుట్టూ జనం చేరి ఏడుస్తున్నాడు.
నిన్నటి నుండి పడిగాపులు కాచాను దేవుడో, డాక్టర్ నోట్లో దుమ్ము పడా, నాయనోయ్, నా బిడ్డను పొట్టను పెట్టుకున్నాడు తండ్రోయ్. తల్లి శపిస్తూ హృదయ విదారకంగా ఏడుస్తోంది. మిగతా వారు బండి కోసం పరిగెత్తారు. ఆ అమ్మాయి శవం తీసుకుపోయారు. ఇంత గొడవ జరిగినా అటు ఇటూ కదలని రాజాను చూడగానే ఆమెకు వణుకు ప్రారంభమైంది. నేరుగా హైదరాబాద్ వెళితే తండ్రి చూసేవాడు కదూ. కాంపౌండర్, బస్సులు ఎన్ని గంటలకున్నాయి సిటీకి పోవడానికి? ఆదురుదాగా అడిగింది. పొద్దుటి బస్సు వెళ్ళిపోయింది, మళ్ళీ సాయంత్రం 4 గంటలకే అన్నాడు. ఏమీ పాలు పోలేదు. కొందరు రోగులకు రంగునీళ్ళిచ్చి తరిమేస్తున్నాడతను. అసహనంగా తిరగసాగింది. ఓ గంట గడిచాక ఆదురుదాగా వచ్చాడు డాక్టర్. రాజాను పరీక్ష చేసి ఇంజెక్షన్ ఇచ్చాడు. భయం లేదండి, వైరల్ ఇన్ఫెక్షన్ అంతటా ఉంది. నా ప్రాణాలు పోతుంటే ఇప్పుడే ఓ అమ్మాయి పోయింది అంది. అతని ముఖంలో రంగులు మారాయి. ఏం చేయనండి, వీళ్లకు వేళాపాల లేదు. డాక్టర్కు మనసుంటుందని అనుకోరు. నిన్న సాయంత్రం వచ్చారు, నా డ్యూటీ అవర్స్ అయిపోయాయి అన్నాడు. నిజమే, మరి డ్యూటీ అంత ఖచ్చితంగా చేస్తుంటే ఈ రోజంత ఆలస్యంగా వచ్చారేం? అది కాదు. అతని ముఖం జేవురించింది. ఏదో నా పేరు మీకు తెలీదేమో, నేను ఇంటర్మీడియట్లో శ్రీకాంత్ క్లాస్మేట్ను. మొన్న ఇద్దరం కలిసి తిరుపతి కూడా వెళ్ళొచ్చాం. వారి స్నేహితులైనంత మాత్రాన మీరు డాక్టర్ కారా? మా నాన్న కూడా డాక్టరేనండి. మిమ్మల్ని భగవంతుని స్వరూపం అనుకుంటారు అమాయక ప్రజలు. ఎంత సౌమ్యంగా చెప్పబోయినా గొంతు తీవ్రంగా ధ్వనించింది. అతను తన కోపం కాంపౌండర్ పైన, వేరే రోగులపైన తీర్చుకున్నాడు. వసంత నిట్టూర్చి బయలుదేరింది. రేపు అవసరం అనుకుంటే మీ పనికుర్రాన్ని పంపించండి, నేనే వచ్చి చూస్తాను డాక్టర్ చెప్పాడు. తలాడించింది. ఇంటికొచ్చాక రాజా జ్వరం తగ్గింది. ఎందుకో పొద్దున చూసిన పిల్ల శవమే కళ్ల ముందు తిరగసాగింది. కొడుకు దగ్గరే కూర్చుంది. భోజనం చెయ్యాలనిపించలేదు. రాజాకు నార్మల్కొచ్చేసరికి 1 వారం రోజులు పట్టింది. ఆ రోజు సంతోషంగా కొడుక్కి పాలు తాగించి వాడు ఎప్పట్లా ఆడుతుంటే చూస్తూ కూర్చుంది. వసంత వచ్చారా? 4 రోజులు మీ పుత్రుడు ఎంత గాబరా పెట్టాడని అంది. చాలా తెలివైందాను అన్నమాట. వసంత అతని ముఖం చూసి తగ్గిపోయింది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఏం? ఎందుకు? ఆ డాక్టర్కు నీతులు చెప్పేపాడిదానివా? అసలు అక్కడికెందుకు వెళ్ళావు? అతను రానని అన్నాడా? ఆసుపత్రి అంత అందంగా ఉందని తెలియక అతనిక్కడికొస్తే మిగతా రోగులు వేచి చూస్తారని తను తీవ్రంగానే చెప్పింది. ఆ రోగులు చేస్తే నీకేం? పరువు మాలింది. మీ పరువెంతో గోళ్ల మీద చూశానులేండి. షటప్! అతను చెయ్యెత్తాడు. వసంత మెరుపులా దూరం జరిగింది. అతని వంక ఒకసారి చూసి తల తిప్పుకుని వచ్చేసింది. అతని అహం దెబ్బతింది. మగవాడెప్పుడు తనకంటే మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా తక్కువ దశలో ఉన్న స్త్రీనే కోరుకుంటాడు. వసంత తప్పైందండి అంటూ కంటతడి పెడితే భక్తులకు అభయమిచ్చే భగవంతుళ్లా ఫోజు పెట్టి ఓదార్చేవాడేమో. వసంత వ్యక్తిత్వం అతన్నెప్పుడూ సవాల్ చేస్తుంది. అతను ఆమెతో మాట్లాడమే మానేశాడు. తనేం తప్పు చేసిందని అతన్ని దేవరించాలి? అదీకాక అతను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాడు. ఊపిరి పీల్చే సమయం లేదు. ఆశ్రిత జనులు, అభిమానులు ఎప్పుడూ కూడా ఉంటారు. ఆమె ఏదైనా చెప్పబోయినా చేదరించుకుపోతాడు. వసంత పని గట్టున పడిన చేపలా ఉంది. ఒక్క శ్రీకాంతే కాదు, నేటి యువతరమంతా ఇంతే. విప్లవం పద్యాలలో, పాటల్లో కనిపిస్తుందే కాని భావ విప్లవం రాలేదు. అదే వస్తే నాయకుల ఆటలు సాగేవి కావు. విద్యార్థులు నాయకుల జీవిత బాటను తీర్చిదిద్దే పరికరాలుగా మారారు. మన రాజకీయాలు ఎంత దిగజారిపోయాయో పరిశీలించే నాదుడే లేడు. మీ అబ్బాయి పరీక్ష రాశాడు, పాసవుతాడా? కర్మం చాలక ఏ తల్లినైనా అడిగామనుకోండి, పాసైతే పాసవుతాడు, లేకపోతే వచ్చే ఎన్నికల్లో నిలబడతాడు. అంటే ఎందుకు పనికిరాని వాడు రాజకీయాల్లో రాణిస్తాడని. జీవితంలో విసిగిపోయిన వసంత ఒకరోజు కొడుకుని తీసుకుని పుట్టింటికొచ్చేసింది. 3 రోజులు తల్లి, తండ్రి సర్వం మరచి మనవడితో ఆడారు. పిండి వంటలు, విందులు, ఉత్సాహం వెల్లివిరిసింది. రాజాను తీసుకుని లీలావతి పేరంటం వెళ్ళింది. రాజా, అమ్మమ్మను విసిగించకు వసంత కేకేసింది. వాళ్ళు వెళ్ళిపోయాక తండ్రి కూతుళ్ళు కూర్చున్నారు. నీ నోటి నుండి రాజా అన్న పేరు వింటుంటే మా అమ్మ జ్ఞాపకం వస్తుంది వసు. ఎప్పుడో పోయిన మీ అమ్మ గుర్తుకొస్తుంది, కానీ మేం గుర్తుకురామా నాన్నగారు? ఆమె కళ్ళు నిండుకున్నాయి. చ ఏంటమ్మా, నేనెలా మర్చిపోతాను? కనీసం నెలకొకసారైనా వచ్చారా? రాజాకు సీరియస్ కావడం, డాక్టరు ప్రవర్తన, భర్త ముభావం చెప్పింది. నాకు విసుగొచ్చింది నాన్న. ఆత్మాభిమానం వదులుకొని ఎన్నాళ్లు పడుండాలి, వచ్చేశాను. ఆయన పిలిచి తన తప్పు తెలుసుకునే వరకు పోదలుచుకోలేదు అంది దృఢంగా. రాజారావు ముఖంలో రంగులు మారాయి. అతను బల్ల మీద యాష్ట్రే తిరగేస్తూ చాలాసేపు మౌనంగా ఉన్నాడు.
ఏం ఆలోచిస్తున్నారు నాన్న? నేను చేసింది తప్పంటారా? దిగులుగా అడిగింది. లేదమ్మా, ఆత్మగౌరవం గల ఏ ఆడపిల్లైనా అంతే చేస్తుంది. ఎప్పుడైనా అతనికి తన తప్పు తెలియజెప్పావా? ఆ అవకాశమే ఇవ్వరు నాన్న. ఆడదంటే ఆటబొమ్మ అనుకుంటారు. శ్రీకాంత్ ఒక్కడే కాదమ్మా, ప్రతి పురుషుడు అంతే. 100కి 1,00,000కి ఎవరైనా విశాల దృక్పథంతో ఆలోచిస్తే వాణ్ణి భార్య విధేయుడనో అసమర్థుడనో అంటారు. ఇది ఇలా సాగాల్సిందేనా? మన ఆలోచనలోనే కాదు, ఆచరణలో మార్పు రావాలమ్మా. ఒక స్త్రీ పట్ల మరో స్త్రీకి సానుభూతి, ఈమె ఈ పని ఎందుకు చేసింది అన్న దూరాలోచన ఉండాలి. అది ఇంకా మన దగ్గరకు రాలేదు. నువ్విలా వచ్చేసానని చెప్పు, మీ అమ్మ రియాక్షన్ చూడు. అదే నిజమేనాన్న అంది నిట్టూరుస్తూ. ఈ విషయంలో నీకు పూర్తి స్వాతంత్రం ఉంది. అతన్ని వదిలి ధైర్యంగా నిలబడగలను అనుకుంటే అలాగే చేయి. నీకు సానుభూతిగాని చేయూతగాని దొరుకుతుందనుకోను అన్నాడు. ఆ సంగతి నాకు తెలుసు నాన్నగారు అంది. చాలాసేపు ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. ఆ తర్వాత రాజారావు క్లినిక్ వైపు వెళ్ళాడు. వసంత ఆలోచిస్తూ కూర్చుంది. 3 రోజులు గడిచాయి. ఆ రోజు కమలం వచ్చింది. వాళ్ళమ్మాయికి తను ఊహించినటువంటి అల్లుడు దొరకడం లేదట. అమ్మాయి వసంత, నువ్విక్కడే ఉన్నావా? ఊళ్ళో అందరూ శ్రీకాంత్కు వ్యతిరేకంగా ప్లాన్లు వేస్తున్నారట. చంపుతాం కొడతాం అంటున్నారట. నాకెందుకమ్మా? ఏది చెప్పబోయినా దాయోదుల పగ అంటారు. ఆమె వెళ్ళిపోయింది. కాని వసంత హృదయంలో తుఫాను రేపిపోయింది. అవునే వసు, ఊర్లో నలుగురిని బ్రతకనివ్వాలి. అన్ని వైపుల నుండి దారులు మూసుకుపోతే కొడతాం చంపుతాం అంటారు ప్రజలు. లీలావతి అంది. ఒకప్పుడు ఆమె మొగాడంటే ఏ గడ్డైనా కరిచి సంపాదించాలి అనేది. వసంత తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. తను రాజా కోసమైనా శ్రీకాంత్ను మార్చాలి. తను ఊరు వెళతానని తండ్రితో చెప్పింది. అతని కళ్ళు సజలమయ్యాయి. మౌనంగా కూతురి తలనిమిరి డ్రైవర్ని పిలిచి వసంతను వదిలిరమ్మని చెప్పాడు. మూర్తి సంతోషంగా ఇంట్లోకొచ్చాడు. రాజేశ్వరి అప్పుడే స్కూల్ నుండొచ్చి కాఫీ పెడుతోంది. ఈ మధ్యే ఆమె లీవ్ వేకెన్సీలో ప్రాథమిక పాఠశాలలో చేరింది. ఏంటి చాలా సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నానని ముఖాన రాసుందా? ఉన్నట్టే ఉంది అంది నవ్వుతూ. అయితే కారణం కూడా రాసుండాలే. అది రాసుంది. మీ శ్రమ వృధా పోలేదు. నేను BA పాస్ అయ్యాను కదూ. అరే నీకెలా తెలిసింది? బావుంది. ఆ మాత్రం ఊహించగలనండి. పొద్దున్నన్నారుగా మీ ఫ్రెండ్ ద్వారా తెలుసుకుంటానని. మరి నీకేం తెచ్చానో చూడు. ఏంటో, కళ్ళు మూసుకోమరి అన్నాడు. ఏమిటి అల్లరి? రవి పెద్దవాడవుతున్నాడు అంది. వాడు ఎక్కడ విన్నాడోనని పెరట్లోకి తొంగి చూస్తూ. వాడేం గమనించడం లేదు. తండ్రి పుట్టినరోజుకు బహుకరించిన ప్లాస్టిక్ టైల్స్తో ఇల్లు కడుతున్నాడు. అలాగా, రవికి ఇంకా చెల్లి తమ్ముడు రాందే పెద్దవాడలా అయ్యాడు అన్నాడు కవ్వింపుగా. ఎప్పుడూ అదే ధ్యాస. చిరుకోపంతో లోపలకు పోబోయింది. బహుమతి తీసుకుని పో. చెయ్యి పట్టి లాగి ముత్యాలహారం మెడలో వేశాడు. ఎక్కడివి? దొంగలించాను. అంత పని చేతనవుతే ఇక లేందే ఉంది. అర్ధరాత్రి వరకు ఉచితంగా చదువులు చెబుతూ తిరగరు. చూసావా, నీకిష్టమైన ముత్యాలహారం తెస్తే థ్యాంక్స్ చెప్పావా? ఎందుకు చెప్పాలేం? మీరు తేవడం నాకు ఇయడం నా హక్కులు అంది. మరి నా హక్కులు నేను అమలుపరచొద్దు? దగ్గరగా లాక్కున్నాడు. నాన్నా, నా ఇల్లు ఎంత బావుందో చూడు. రవి అరుస్తూ వచ్చాడు. రాజేశ్వరి దూరం జరిగింది. చాలా బావుందిరా. మీ నాన్నగారు ఎలాగూ కట్టరు. నువ్వైనా ఆ ముచ్చట తీరుస్తున్నావు. రాజీ, సంకల్పం ఉండాలే గాని ఇల్లు కట్టడం ఓ పెద్ద పనా? నువ్వు ఉద్యోగంలో చేరావు. ఓ 5-6 ఏళ్లు గడుపు చాలు. ఇల్లు కట్టకపోతే అడుగు. అబ్బో ఆశ. అటు ఇటు చూసింది. రవి స్నేహితులకు చూపడానికి పరిగెత్తాడు. ఏం నెరవేరదంటావా? మనకు మరో ఖర్చొద్దు అంది చిన్నగా నవ్వుతూ. అర్థం కానట్టు చూశాడు. క్యాలెండర్లోని బొమ్మకేసి చూపింది. అతని ముఖం విచ్చిన కలువలా అయింది. ఆమెను దగ్గరకు తీసుకుని ఇవ్వవలసిన బహుమతులిచ్చాడు. రాజీ, నువ్వు చాలా మారిపోయావు సుమా. అతన్ని వేధించి అవమానించాలని తను చేసిన ప్రయత్నాలు గుర్తుకొచ్చి ఆమె కంట నీరూరింది. అతని మెడ చుట్టూ చేతులు వేసింది. ఏమండి, నాది తొందర స్వభావం. పొరపాటు జరిగితే 2 తిట్టి క్షమించండి అంది ప్రాధేయపూర్వకంగా. అయితే నేను చెప్పిన మాట వెంటనే వినాలి. మరి చెప్పడం కాదు, ఆజ్ఞాపించండి. నరహరికి ప్రమోషన్ వచ్చిందట. మీ అమ్మా నాన్న వృద్ధులు నీకోసం పలవరిస్తున్నారని ఉత్తరం వచ్చింది. 4 రోజులు సెలవు పెట్టి వెళదామా? ఈ దుష్టుడికి కట్టబెట్టినందుకు వారిపై కోపం పోయినట్లేనా? అసలు బుద్ధి లేదు. నన్ను ఇప్పుడే క్షమార్పణ కోరారు అంది అతన్ని దూరంగా నెడుతూ. అలిగిన వేళనే చూడాలి అంటూ పాట అందుకున్నాడు. పైకి పెద్ద మనుషులా కనిపిస్తారు. అన్నీ పిచ్చివేషాలు, చిలిపి పనులు. విసురుగా వెళ్ళిపోయింది.
రాజేశ్వరి అన్నగారింట ఈసారి సంతోషంగా అరమరికలు లేకుండా తిరగసాగింది. ఇన్నాళ్లకు మమ్మల్ని చూడాలనిపించిందటే పిచ్చిదానా. మాటిమాటికి తల్లి కంటనీరు పెట్టుకుంటుంటే రాజేశ్వరి ప్రాణం గిజగిజలాడింది. ఇప్పటికైనా మాపై కోపం వదిలావు, సంతోషం రాజేశ్వరి. గాయత్రి సజల నయనాలతో ఆడపడుచు భుజాలు చుట్టింది. అప్పులన్నీ తీరి ఇప్పుడే కాస్త తెరిపిన పడ్డారట. గాయత్రి తమ సంసార విషయాలు చెప్పింది. చాలా సంతోషం వదినా, అన్నయ్య నిశ్చింతగా ఉంటాళ్లేక అంది. ఏం నిశ్చింత, నీ కోడలు చెట్టులా ఎదిగింది, పెళ్లి చెయ్యొద్దు. చ, ఆ పసిదానికేం పెళ్ళొదినా. అమ్మా, రాజీ అత్తయ్య వచ్చిందా? గాయత్రి కూతురు ఇంట్లోకొచ్చింది. రాజీ కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. తను చూసిన బాలిక కాదు, అందాల యువతి. అత్తయ్య, రాజీని కౌగిలించుకున్నంత పనిచేసింది. ఇద్దరూ సినిమాలు, సాహిత్యము, కాలేజీ గురించి ఒకటే మాటలు. మామయ్యకు నాన్నగారికి పలహారం ఇచ్చిరా అమ్మా. గాయత్రి పిలవగానే ఆ యువతి లేచిపోయింది. రాజేశ్వరి ఆమె వంక పరీక్షగా చూసింది. పాత ముతక నేత బట్టలు, మట్టిగాజులు ఉన్నాయి. తనే నయం, ఏడిపించి బెదిరించి ఫుల్ వాయిల్ నైలాన్ కట్టేది. ఆమె హృదయం ఆర్ద్రమైంది. మమతలు ఎంత విచిత్రమైనవి. ఇంత కష్టపడ్డా తల్లి తండ్రిని మరో కొడుకు దగ్గరకు పంపని నరహరి ఎంత ఉదాత్తుడు. నిజం మూర్తి, నీ ప్రోత్సాహం సహాయం లేకపోతే నేను ఈ స్థితిలో ఉండేవాణ్ణా? నాదేముంది బావా, నీలో పట్టుదల ఉత్సాహం ఉండి చదివావు. మూర్తి తేలిగ్గా కొట్టేశాడు. అలాంటే అంగీకరించను. రాజీ బిఏ పాసైందంటే అది నీ చలవ, పట్టుదల, ప్రోత్సాహం. ఆ విషయాలెందుకు, నువ్వు వెళ్లే చోటకి పిల్లల్ని తీసుకువెళతావా? లేదు బావా, కొన్నాళ్లు ఒంటరిగానే ఉంటాను. పిల్లల చదువులు పాడవుతాయి. ఆ పై మాటలు వినదలుచుకోలేదు. సుఖ సంతోషాలు డబ్బులోనే అన్న తన అభిప్రాయం తప్పని తేలింది. ఈరోజు తనకెందుకెంత ఆనందంగా ఉంది? తన వారి కుటుంబం సంతోషంగా ఉందనా? ఓ రాజమ్మ, రచయిత్రివని తెలుసుగాని పలహారం చేద్దుగానిరా. గాయత్రి పిలుపుతో వంటింట్లోకి వెళ్ళింది. శ్రీకాంతును చూడగానే వసంత ముఖం వికసించింది. ఆమెకు ఈ మధ్య అందరూ అనుకునే మాటలు వింటుంటే అతను క్షేమంగా ఇల్లు చేరతాడా అన్న నమ్మకం క్షీణిస్తోంది. వడ్డించనా? వద్దు, ఈత చెట్లు గుత్త తీసుకున్నతను ఈరోజు మంచి డిన్నర్ ఇచ్చాడు అన్నాడు సగర్వంగా. మనకున్న వ్యాపారాలు వ్యాపకాలు చాలవా? ఈ కమిషన్ వ్యాపారం మనకెందుకు? నాయకుడన్నవాడు నలుగురికి బ్రతుకు తెరువు చూపించాలిగాని వాళ్ల నోటి ముందు కూడు పగలగొట్టద్దు అంది. నేను ఎవరి నోటి ముందు కూడు పగలగొట్టలేదు. ఈత చెట్ల గుత్త మీకెందుకు? ఆ కమిషన్ ఏదో ఈడిగ వాళ్లు తీసుకుంటే మనకొచ్చిన నష్టమేమిటి? నేను తీసుకుంటే నీకొచ్చిన నష్టమేమిటో? నా మాట ఈ ఒక్క విషయంలో వినండి. వాళ్ళంతా మీపై కుట్ర పన్నుతున్నారు. అలాని ఎవరన్నారు? ఒకరేమిటి, ఊరంతా అనుకుంటున్నారు. ఆమె కళ్ళు తడయ్యాయి. చిల్లరగాళ్ల మాటలు ఎందుకు వింటావు? మొగాడెవడో నా ఎదురుగా నిల్చోమను. ప్లీజ్, నా కోసం, రాజా కోసం నా మాట వినండి. వసు, ఓ పంచే, ఓ ముసుగు, కొన్ని గాజులు తెప్పించు. గాజులు వేసుకుని నీ ముందు కూర్చుంటాను. మీ అహం మీదేగాని నా మాట వినదెప్పుడు? విసురుగా లేచి వెళ్లి రాజా మంచంపై పడుకుంది. అశాంతిగా దొర్లసాగింది. ఒక్క విషయం కూడా సవ్యంగా తన చేత అంగీకరింపజేయలేదు. ఇది తన అసమర్థత. ఇద్దరి ఆలోచనలు వేరు, నమ్మకాలు వేరు. వారి జీవితం శృతి తప్పిన యుగళగీతి. జీవనరాగం చెరో విధంగా ఆలపిస్తారు. మనసులు ఎప్పుడో దూరం అయ్యాయి. శారీరకంగా కూడా దూరం కాజొచ్చారు. ఉదయమే మేల్కొన్న శ్రీకాంత్ ఆశ్చర్యపోయాడు. వసంత నిద్రపోవడం లేదు. మాక్సిమం గోర్కి మదర్ చదువుతోంది. అతని హృదయంలో దాక్కున్న మంచితనం హృదయాన్ని చీల్చి బయటకొచ్చింది. నెమ్మదిగా వెళ్లి ఆమె మంచంపై కూర్చున్నాడు. వసంత ఉలికిపడి చూసింది. తెల్లవారింది అన్నాడు. ఓ అంది ఆశ్చర్యంగా. వసు, ఓ మాట చెప్పనా? మీ నాన్న నిన్ను అర్థంలేని ఆదర్శాలతో పెంచాడు. నేను కోరిన స్త్రీ అలాంటిది కాదు. నాగరిక ప్రపంచంలో నలుగురితో పాటు నారాయణ అంటూ బ్రతకనేర్చిన యువతి. నాకు నైతిక విలువలు, పాతివ్రత్యం అనేవారంటే మంట. ఆలోచించే శక్తి నశించినప్పుడొచ్చే మాటలే అవి. లేదు, ఆలోచించి అంటున్నాను. కావాలంటే నువ్వు నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. మీరు చెప్పకపోవడమే ఆ పని చేద్దామనుకున్నాను. మీరన్నట్టు మా నాన్న ఆదర్శాలే కాదు, అనురాగాలు నేర్పించి పెంచాడు. అందుకే తెగించలేకపోతున్నాను అంది దృఢంగా. శ్రీకాంత్కు కన్నీరు కార్చే ఆడవారంటే సానుభూతి. ఆమె దృఢమైన జవాబిచ్చినందుకు సానుభూతి మంచులా కరిగిపోయింది. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నా దారికి మాత్రం అడ్డురాకు. ఆమె జవాబుకు కూడా ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు. ఆ సంఘటన జరిగాక వసంత పూర్తిగా మతిపోయిందల్లా బయట ప్రపంచంతో అక్కరలేనట్టు ఉండిపోయింది. పేపరొచ్చినా చదవదు. రాజా విషయం పనివారికే వదిలివేసింది. ఆవేదనగా ఉంది.
ఆమెకు తన అసమర్థత పట్ల కోపంగా ఉంది. అమ్మగారు, ఆ కాఫీ తాగండి. తర్వాత తాగుతాను. చల్లారిపోతుంది. జీవితమే చప్పగా చల్లారిపోయింది అనుకుంది మనసులో. కాఫీ తాగుతుండగా ఫోన్ వచ్చింది. లేచి అందుకుంది. శ్రీకాంత్ సాధారణంగా చేయడు. హలో నాన్నా. వారు గెలిచారా? నాకు చెప్పలేదు. ఇతరుల ద్వారా తెలిసిందా? అలాగే ఉన్నాడు. వాణ్ణి చూడ్డానికైనా రండి. ఫోన్ పెట్టేసింది. ఓ గంట తర్వాత శ్రీకాంత్కి జై అన్న నినాదాలు వినిపించాయి. ఆత్రంగా కిటికీ దగ్గరకొచ్చింది. టాప్ లేని జీపులో పూలదండలతో వచ్చాడు శ్రీకాంత్. అతని వెనకాలే తల్లి, తండ్రి, బంధువర్గం అంతా దిగారు. చిరునవ్వుతో ఎదురు వెళ్ళింది. ఆమెను చూడనట్టే డ్రాయింగ్ రూంలోకి వెళ్ళాడు. అందరికీ కాఫీలైనా ఇవ్వాలి. పాలున్నాయా? దేవకమ్మ అడిగింది. చూస్తాను అంది లోపలికి వెళుతూ. అదేం, అటు వాడితో బయట విషయాలు పట్టించుకోవు. ఇంట్లో ఉండి వస్తువులు చూసుకోవా? అంది రుసరుసలాడుతూ. వస్తున్నట్టు ఫోన్ చేయొచ్చుగా. టెలిగ్రామ్ ఇచ్చి రావాల్సింది. వాడంటే ఏమనుకున్నాను, ఇంత మొన్నుతున్న పాము అనుకోలేదు. జవాబు చెప్పి నోరు మూయించడం గొప్ప పని కాదు. అవతలి వారు ఏమనుకుంటారోనని మాట్లాడక వెళ్లి కాఫీలు చేయించింది. తర్వాత పని మనుషులను కేకలు వేసింది దేవకమ్మ. కోళ్లంటూ ఇంట్లో ఓ మనిషి ఉందనే మరిచిపోయారు. వాళ్లు ఉన్నన్ని రోజులు విందులు, వినోదాలు. ఈసారి మంత్రివి కావాలరా, అప్పుడే నాకు తృప్తి అన్నాడు ఏడుకొండలు. చూస్తుండండి నాన్న, సెంటర్ వరకు వెళతాను. శ్రీకాంత్ హామీ ఇచ్చాడు. సమర్థుడువేనోయి చిన్నబావా. అతని అక్కభర్త భళ్ళు నవ్వాడు. ఒరే, ఎమ్మెల్యే అయినట్టు కాదురా, మా వాడికి మెడిసిన్లో సీటు పించాలి. అక్క ముద్దుగా గునిసింది. అది మనం అడగాలా? పదవిలోకి రాగానే బంధువర్గాన్ని ఆదుకోవడం కర్తవ్యమన్నట్టు మాట్లాడసాగారు. 4వ రోజు అందరూ వెళ్ళిపోయారు. ఈ మధ్య శ్రీకాంత్ హాలు కానుకున్న గదిలోనే పడుకుంటున్నాడు. మధ్యాహ్నం విశ్రాంతికని ఆ గదిలో మంచం వేసుకున్నాడు. తను బంధం తెంచుకోలేకపోతోంది. అందుకే ఓవల్టీని తీసుకుని అతని గదిలోకి వెళ్ళింది. తనకొచ్చిన అభినందనలు చూసుకుంటున్నాడు. ఓవల్టీని తీసుకోండి. అక్కర్లేదు. ఇంకా కోపమేనా? కోపం ఎవరి మీద? నా మీదే. అప్పుడప్పుడు ఇలా కోపతాపాలుండాలి, లేకపోతే జీవితం నిస్సారంగా ఉంటుంది అంది నవ్వుతూ. అలాంటి మాటలు కథలు రాయి. నీ స్నేహితురాలు గీకుతుందిగా. 3వవారి ప్రసక్తి ఎందుకు మన మధ్యన? నా వల్ల పొరపాటు జరిగితే క్షమించండి అంది, అభిమానాన్ని అధపాతాళానికి తొక్కుతూ. మీరంతా అవకాశవాదులు. ఇప్పుడు నేను గెలిచానుగా, క్షమార్పణ కోరుతున్నావు. మీరు మొదట్నుండి అంతేగా, ఎంత పడితే అంత మాట అనేస్తారు. అవును, మీరు చేస్తారు, నేనంటాను. ఏది, మీ అమ్మ నాన్న వచ్చి అభినందించారా? ముక్కు మొహం తెలియని బంధువులంతా వచ్చారు. రాకపోతే అభిమానం లేదంటారా? మీరు గెలిచారన్న వార్త ఆయనే మొదట సంతోషంగా చెప్పారు. ఆ సాయంత్రమే మెడికల్ కాన్ఫరెన్స్కు వెళ్లారు. హనీమూన్ చేద్దామని మీ అమ్మ కూడా వెళ్ళిందా? అది వరకు మా ఇంటి చుట్టూ తిరగలేదు. ఎలాగైనా అల్లుణ్ణి సంపాదించాం, వాడు పెళ్లాన్ని వదలడానే ధీమా. వసంత త్వరగా బయటకొచ్చింది. ఆమెకు బాగా తెలుసు, శ్రీకాంత్కు కోపమొస్తే ఒళ్ళు ఎరగడు. ఆ కోపంలో ఏ మాట పడితే ఆ మాట అనేస్తాడు. వారం రోజులకు పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేశారు. అందరికీ ఆహ్వానాలు వెళ్లాయి, రాజారావుకు తప్ప. పేరుకు గొప్ప డాక్టరు, కాని గతిలేని వాళ్ళు. దేవకమ్మ గొణుక్కుంటుంది. అలా అనకమ్మా, ఆయన కూతురు విద్యాధికురాలు, సంఘ సంస్కర్త, ఆదర్శాలు ఉన్నతంగా ఉన్న స్త్రీ కోపం తెచ్చుకుంటుంది. మళ్ళాంటి వారికి ఇవ్వడం ఇష్టం లేదేమో. చచ్చేనాడు వెంటబట్టుకుపోతాడు. ఆవిడ ఈసడించింది. మొదట్నుండి మహా గీరలే. ఏడుకొండలు ఈసడించాడు. చాలండి, ఎవరెటువంటి వారో మీకు తెలిస్తే లేందేముంది. దేవకమ్మ ఈసడించింది. ఆమె ఈ ఒక్క విషయంలో నిజం అంగీకరిస్తుంది. ఊరి పంచాయతీ ఆఫీసులో విందు జరిగింది. శామియానాలతో, బంధుమిత్రులతో పెళ్లివారి ఇల్లులా ఉంది. వసంత నగలు, దేవకమ్మ నగలు తాకట్లోకి వెళ్లాయి. పార్టీ కోసం, ఎన్నికల కోసం చేసిన అప్పు అలాగే ఉంది. అన్యాయం చేసి సంపాదించిన డబ్బంతా ఏమవుతుందో వసంతకు అంతుపట్టడం లేదు. బంధుజనం, బయట జనం మనసుల్లో ఏముందో కాని బయటకు మాత్రం శ్రీకాంత్ను కొనియాడుతూ అభినందిస్తున్నారు. అతను గర్వంగా తల పంకించాడు. విందు మధ్యలో ఇంకెవరైనా మిగిలిపోయారేమోనని శ్రీకాంత్ బయటకొచ్చాడు. అతని ముఖంలో రంగులు మారాయి. కొంచెం దూరంలో ఇంపాలా కారాపి రామగోవింద శెట్టి దిగుతున్నాడు. దూరం నుండే అతన్ని గమనించింది దేవకమ్మ. అసలే దూకుడువాడు, ఏం జరుగుతుందోనని త్వరగా వచ్చింది. నాయనా, కాంతు మెల్లగా మాట్లాడు, మన పరువు తీయాలని వస్తున్నాడు. పర్వాలేదమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు. కాని కంఠం రోషంగా పలికింది. కంగ్రాట్స్ శ్రీకాంత్, పార్టీకి నన్ను పిలవలేదేమయ్యా. మీరు బిజీ మనుషులు, ప్రత్యేకంగా ఏ రిజ్జులోనో ఇవ్వాలనుకున్నాను శెట్టిగారు అన్నాడు వెలవెలబోతూ, ముఖంలో తన భావాలు కనిపించకూడదని ప్రయత్నం చేస్తూ.
థ్యాంక్ యూ, ఇదిగో తనఖా పత్రాలు. మీ మామగారు అప్పు పూర్తిగా తీర్చారు అన్నాడు పత్రాలు అతని చేతిలో పెట్టి. అదృష్టవంతుడు బోయ్, కొండంత తండ్రి, కోట్లాంటి మామగారు. అతను ఏవో పనుల వల్ల పార్టీకి రాలేదట. అల్లుడైనా కొడుకైనా శ్రీకాంతే అంటూ సంబరపడ్డాడయ్యా. వస్తాను మరి. ఇంత దూరం రానే వచ్చారు, భోజనం చేసి వెళ్ళండి. పర్వాలేదు, నాకు పక్కూర్లో అపాయింట్మెంట్ ఉంది అని అతను చేయి నొక్కి వెళ్ళిపోయాడు. శ్రీకాంత్ అలాగే చాలాసేపు నిల్చున్నాడు ద్వైధీభావాలతో. ఒక రకమైన మనుషులుంటారు. అవతలివారి మంచితనాన్ని వంచనగానూ బలహీనతగానూ అంచనా వేస్తారు. ఆ కోవకు చెందినవాడే శ్రీకాంత్. అతనిలో అహం పైకి లేచింది. వసు. వసంత విస్మయంగా తిరిగి చూసింది. చాలా రోజుల తర్వాత భరత అలా పిలిచాడు. ఆమె అభిమానం పక్కకు నెట్టి అతిథులకు మర్యాద చేస్తోంది. పిలిచారా? దగ్గరగా వచ్చి మృదువుగా అడిగింది. మీ నాన్న చేసిన అవమానం చూడు. నన్ను అడగకుండా అప్పెవడ తీర్చమన్నాడు? కాగితాలు ఆమెపై విసిరాడు. చుట్టుపక్కల వారు గమనించారేమో అని కంగారుగా చూసింది. దేవకమ్మ దగ్గరగా వస్తోంది. నన్ను అవమానం చేయడం కాకపోతే నేను అడిగినప్పుడు గతిలేదో అని ఏడ్చాడు. ఇప్పుడెలా వచ్చింది? గొప్పదనం చాటుకోవాలనేమోరా. తల్లి వత్తాసు పలికింది. ఇలాంటి పనికిమాలిన పనులు ఎప్పుడు చేయొద్దని ఫోన్ చేయి మీ నాన్నకు అన్నాడు. మంచిది అంది. తల్లి కొడుకు నోటుకొచ్చినట్టు నిందిస్తూ వెళ్ళిపోయారు. పార్టీ ముగిసింది. నోరంతా చేదుగా ఉంది. గ్లాసుడు మజ్జిగ తాగొచ్చింది ఇంట్లోకి. భర్త అత్త లెక్కలు చూస్తూ ఏదో మాట్లాడుకుంటున్నారు. తండ్రికి డైల్ చేసింది. మమ్మల్ని అవమానించాలని కాకపోతే అప్పెవరు తీర్చమన్నారు నాన్న? అల్లుడికి అభినందనలు తెలపాలని లేకపోయినా అవమానించాల్సి వచ్చిందా? ఇలాంటి పనులు మరెప్పుడు చేయకండి. ఫోన్ పెట్టేసి తన గదిలోకి వెళ్ళింది. శ్రీకాంత్ చిన్నగా నవ్వుకున్నాడు. రెండవ రోజు రాజారావు వచ్చేసరికి బంధుజనమంతా వెళ్ళిపోయారు. శ్రీకాంత్ నిద్రపోతున్నాడు. అమ్మా వసు. పూర్తిగా చిక్కిపోయిన కూతుర్ని ఆశ్చర్యంగా చూశాడు. రండి నాన్న. అతను కూర్చున్నాక అతనికి ఎదురుగా కూర్చుంది. నిన్న ఏమో అన్నాను, క్షమించండి నాన్న. శ్రీకాంత్ అహంభావి అనుకున్నాను గాని ఇంత అనుచితంగా ప్రవర్తిస్తాడు అనుకోలేదమ్మా. మీరు ఎందుకు అప్పు తీర్చారు? నా దగ్గర డబ్బెక్కడదమ్మా. ఏదో మీటింగ్లో ఆ శెట్టి చాలా అవమానకరంగా మాట్లాడాడు. అంతటితో ఊరుకున్నా పోయేది. నా వడ్డీ ఎగస్తూ పార్టీలు చేసుకుంటావా? అదేమిటో చూస్తాను అంటూ బయలుదేరాడు. అతన్ని ఆపి నా స్నేహితుని దగ్గర డబ్బు అడిగిచ్చాను. నా ఇన్సూరెన్స్ పాలసీ మెచ్యూర్ అవుతుంది, అది కాగానే ఇచ్చేస్తాను. నాకు తెలుసు నాన్న, మీరు అభినందించలేదని వారి కోపం. నీకు తెలుసు కదమ్మా నేను అలాంటివి పట్టించుకోనని. సరే శ్రీకాంత్తోనే చెబుతానులే. రాజా ఏడి? వసంత వెళ్లి భర్తను లేపి తండ్రొచ్చాడని చెప్పింది. రాజాను తీసుకొచ్చి తాతకు నమస్కారం పెట్టించింది. ఏరా బావున్నావా? సిగ్గుతో తల్లి చీరలో ముఖం దాచుకున్నాడు. రాజారావు తను తెచ్చిన పళ్ళు బిస్కెట్లిచ్చి మనవణ్ణి మజ్జిగ చేసుకున్నాడు. శ్రీకాంత్ వచ్చాడు. బావున్నావా బాబూ? ఏం ఎవరన్నా తన్ని పాడేశారేమో చూద్దామనొచ్చారా? నాయకుడు రాటు తేలాలంటే 4 సార్లు తన్నులు తినాల్సిందే. చిరునవ్వుతో రాజారావు సమాధానం ఇచ్చారు. కుర్చీలా కొని కూర్చున్నాడు శ్రీకాంత్. చూడు శ్రీకాంత్, యాకూబ్ ఉడా ఫ్లాట్లు అనుచితంగా స్వంతం చేసుకున్నావు. అవతల వారికి తలలు మార్చేవాడి అండ దొరికింది. ఇక్కడ గాజులు తొడుకుని ఎవరు కూర్చోలేదు. మేం మనుషులమే మారుస్తాం. అంత ఆత్మవిశ్వాసం పనికిరాదు నాయనా, నీ శ్రేయోభిలాష్ని. నా సంగతి నాకు బాగా తెలుసు. విసురుగా లేచిపోయాడు. వస్తానమ్మా. విధి చేతిలో కీలు బొమ్మలం, ఆడిచ్చినట్టు ఆడాలి. అతను కూడా లేచాడు. తండ్రికి టీ ఇవ్వాలన్న సంగతి కూడా మరిచిపోయింది వసంత. నాన్నా, ధైర్యంగా ఉండమ్మా. అతని ఆత్మవిశ్వాసమే అతన్ని కాపాడుతుంది. కూతురి తలనిమిరి వెళ్ళిపోయాడు రాజారావు. మకాము ఊరు నుండి సిటీకి మారింది. ప్రభుత్వమిచ్చిన క్వార్టర్ అద్దెకిచ్చారు. ఇప్పుడు వసంత పని మరీ అధ్వానంగా తయారైంది. రాజా ఎప్పుడూ తాత నాయనమ్మలతో ఉంటాడు. శ్రీకాంత్ కనిపించేది చాలా తక్కువ. సమంతకు కూతురు పుట్టిందన్న వార్త తెలిసినా వెళ్లలేదు. భర్తతో కలిసి వెళ్లాలని ఆమె తాపత్రయం. అప్పుడే ఉయ్యాల్లో వేస్తాం రమ్మని కబురొచ్చింది. స్వయంగా పలహారం తీసుకువెళ్ళింది భర్తకు. అతను చూసి మళ్లీ తలదించేశాడు. అక్కయ్య పాపను ఉయ్యాల్లో వేస్తారట సాయంత్రం అంది. మనం వెళ్ళాలి, మీరు రాకపోతే బావుండదు. ఏం నా చేత ఉయ్యాల ఊగిస్తామన్నారా? బావుంది, నవ్వింది. నాయకులవగానే ప్రారంభోత్సవాలు పూలదండలే గుర్తుంటాయి కాబోలు. చాలే తెలివి, అడ్డమైన చోట్లకు రావడానికి తీరికెక్కడది? ఈరోజు ఆ ప్లాట్ల గొడవ ఇటు అటో తేలిపోవాలి. మరేం మాట్లాడక వచ్చి తయారయ్యి రాజాను తీసుకుని వెళ్ళింది. ఏమే, మీ ఆయన హోదా పెరుగుతుంటే నువ్వు తరిగిపోతున్నావు. అందరూ హాస్యం చేశారు. మా తమ్ముడు రాలేదేం మరదలా? బావడిగాడు. ఆయన బిజీగా ఉన్నారు బావగారు అంది. పంజరంలోంచి బయటపడ్డట్టు అనిపించింది.
బావకు హోదా లేకపోయినా ప్రేమించే మంచి మనసుంది అనుకుంది. పనంతా తనే నెత్తిన వేసుకుని చేసింది. వసంత బావగారి కంఠం ఆర్ద్రంగా ఉంది. నోట్లో ముద్ద పెట్టుకోబోతూ ఆగింది. వసంత, ఏం బావా? ప్రమాదం లేదు కానీ. ఎవరికి ప్రమాదమేమిటి? అక్కడ అదే ఫ్లాట్ల దగ్గర దొమ్మి జరిగిందట వసంత. శ్రీకాంత్కు దెబ్బలు తగిలాయి. బావా, వణికిపోయింది వసంత. పొద్దుట డ్రైవర్ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. అయ్యగారు తాడు తెగే వరకు లాగుతున్నారు. వసు వసు, నిలబడిపోయిన చెల్లెల్ని కుదిపింది వసంత. పదవే, ఆసుపత్రికి పోదాం. ఆమె వెంట యాంత్రికంగా నడిచింది. రాజాను సమంతే ఎత్తుకుంది.